హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మత క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూస్తుందా. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఒక ఆల్బమ్ చేస్తున్నాడు. ఆల్బమ్ వచ్చేసి ఇప్పుడు పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది, మీకు తెలిసిందే కదా. సో ఇవాళ ప్రీమియర్ రిలీజ్ అయింది. సో పెద్ద మూవీ రిలీజ్ అయిన వెంటనే తను ఆల్బమ్ రిలీజ్ చేస్తానని చెప్పాడు కదా. సో నెక్స్ట్ వీక్లో రిలీజ్ అవుతుందా అని చెప్పి చాలామంది క్వశ్చన్స్ సోషల్ మీడియాలో ఇవే ఎక్కువైపోయినాయి అనమాట. ఇప్పుడు అంటే తనుజ కళ్యాణ్ ఇద్దరికి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా అది వైరల్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి ఏంటంటే తను ఆల్బమ్ రిలీజ్ చేయబోతున్నాడు త్వరలో. దాని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాడు. ప్లస్ అదే కాకుండా అంటే ప్రెస్ మీట్లోనే తన వెబ్ సిరీస్ అంటే కొత్తగా ఇంకో ఏం చేయబోతున్నాడు అనేది కూడా దానిలో రివీల్ చేస్తాట. అది మనకు లేటెస్ట్ న్యూస్. ఇదైతే కళ్యాణ్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్. ఆఫ్ కోర్స్ కళ్యాణ్ తనుజ ఇద్దరు ఫ్యాన్స్ కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తనుజ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ ఏంటంటే తనుజ వచ్చేసి త్వరలో ఒక ప్రెస్ మీట్ పెట్టబోతుంది. ఆ ప్రెస్ మీట్ ఇప్పుడు తను ఏమేమి న్యూగా చేస్తుంది, ఏవి రిలీజ్ అవ్వబోతున్నాయి, వేటిని తను సైన్ చేసినాయి అవన్నీ చెప్పబోతుందట. దానికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టబోతుంది. ఇది తనుజకు సంబంధించిన గుడ్ న్యూస్. ప్లస్ ఇద్దరు కలిసి లైవ్లోకి ఎప్పుడు వస్తారని చెప్పి అడిగారు కదా. సో ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్నాలు అయిపోయిన వెంటనే వాళ్ళకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ రాబోతుందని చెప్పాను కదా. సో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోయే ముందు వీళ్ళిద్దరు కలిసి లైవ్ పెడతారనమాట. అది ఎప్పుడు అనేది మనకు త్వరలో తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించి అఫీషియల్ న్యూస్ అయితే మనకి ఇంకా రాలేదు. సో ఇదంతా పక్కన పెడితే మనకి తనుజాకి సంబంధించి ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్నాల్లో తను ఎలిమినేట్ అవుతుందని చెప్పి అడిగారు. తను ఎలిమినేట్ అవ్వట్లేదు, అంటే సెల్ఫ్ ఎలిమినేషన్, తను ఎలిమినేట్ అవుతుందని. తను ఎలిమినేట్ అవ్వట్లేదు, తను ఎలిమినేట్ అవుతానని కూడా తను సెల్ఫ్ ఎలిమినేట్ అని కూడా ఎక్కడ చెప్పలేదు. బట్ తన గురించి కావాలనే బయట నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో దీని గురించి అయితే నమ్మాల్సిన అవసరం లేదు. ప్లస్ తనుజ కళ్యాణ్ ఇద్దరు కలిసి చేసే వెబ్ సిరీస్ త్వరలో రాబోతుందన్నమాట. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది వాళ్ళిద్దరు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. ప్లస్ తనుజ ఛానల్ ఒకటి ఉంది, ప్లస్ కళ్యాణ్ ఛానల్ కూడా ఉంది. కళ్యాణ్ ఛానల్లో అయితే చాలా యాక్టివ్గా ఉంటాడు. తను చేసే ప్రతిదీ తన ఛానల్లో అప్డేట్ చేస్తుంటాడు. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. ప్లస్ తనుజ ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. తను ఆల్రెడీ బైరాకి సంబంధించి పోస్ట్ కూడా ఇవాళ ఒకటి షేర్ చేసింది. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ వచ్చేసి తన కార్లో బైరా ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా సైలెంట్గా ఉంటాడు, తను అసలు డైలీ రొటీన్ ఏంటి అంటే మొత్తం కాదు, జస్ట్ కొన్ని బిట్స్ అట్లా యాడ్ చేస్తూ తను పోస్ట్ చేసిందనమాట. అంటే తనుజాకి సంబంధించి ఏవి పోస్ట్ చేసినా కూడా ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది కదా. సో ఈ బైరాకి సంబంధించి కూడా చాలా వైరల్ అయిపోయిందనమాట. సో తనుజ వచ్చేసి ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్నాలు చేస్తూనే ప్యారలర్గా తను ఇంకొక మూవీ ప్లస్ వెబ్ సిరీస్ 3 చేస్తుందనమాట. ఇప్పుడు కళ్యాణ్ అయితే ఆల్రెడీ ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్నాల్లో సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు కదా. తను వచ్చేసి ఆల్బమ్ రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చింది. దాని గురించి కొంచెం కాన్సన్ట్రేషన్ పెడతాడు. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అందుకని తన ఆల్బమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి తను అది రిలీజ్ అయిన తర్వాత దాని గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు అనమాట. రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అనేది. ఎందుకంటే తనకి ప్లస్ దాని హీరోయిన్కి ఫస్ట్ ఇది హిట్ అవ్వటం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని గురించి వెయిట్ చేస్తున్నారు. సో ఇవాళైతే పెద్ద మూవీ రిలీజ్ అయిందిగా. ఆ మూవీకి సంబంధించి చూసిన వాళ్ళు ఉన్నారు. చూస్తే ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపించింది మూవీ అనేది నాకు కామెంట్ చేయండి. ప్లస్ పెద్ద మూవీకి సంబంధించి రివ్యూస్ కావాలంటే నాకు కామెంట్ పెడితే అది ఎట్లా ఉంది అనేది నేను మీకు రివ్యూ కూడా ఇస్తాను. సో ఇప్పుడు అగ్ని పరీక్షలో ఒక కొత్త నియామకుడు వినిపిస్తుంది శివాజీ గారు వచ్చేసి అగ్ని పరీక్షలో వన్ ఆఫ్ ద జడ్జిగా ఉంటున్నారని చెప్పి చాలా న్యూస్లో వైరల్ అయిపోతున్నాయి. అంటే నిన్న మొన్నటి వరకు చెప్పింది తనుజ, కళ్యాణ్, డిమాండ్ పవన్. ఇప్పుడు శివాజీ గారిది వచ్చేసి చాలా గట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు తనుజ, కళ్యాణ్, డిమాండ్ పవన్ కంటే శివాజీ గారు అసలు షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, శివాజీ గారు కూడా వచ్చేసారు అన్నట్టు చెప్తున్నారు. ప్లస్ కొంతమంది ఇప్పుడు యూట్యూబర్స్ మేము అగ్ని పరీక్షకు రాబోతున్నాము, మాకు మీరు ఓట్స్ వేయాలి, మీరు మమ్మల్ని గెలిపించాలి అన్నట్టు కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే కొంతమంది మేము వస్తున్నామని చెప్పి ఆల్రెడీ డైరెక్ట్గా పెట్టేస్తున్నారు. అలా యాక్సెప్ట్ చేయరు. ఏమో నిజంగానే వస్తున్నారు మరి చూద్దాం. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.